హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అమ్మ నాన్నలిద్దరూ చనిపోవడంతో వినయ్ ఇంకా వాళ్ళ అన్న రాము పెద్దనాన్న వాళ్ళ ద్వారా బెంగళూరులో ఒక హాస్టల్లో పెరిగారు. రాము ఒక జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. వినయ్ హాస్టల్లో ఉండి బీటెక్ చదువుకుంటూ ఉన్నాడు. ఫెస్టివల్ హాలిడేస్ కావడంతో హాస్టల్ నుండి అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్లడం మొదలు పెట్టారు. వినయ్ని మాత్రం వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు ఇంటికి రానిచ్చేవారు కాదు. పెద్దనాన్న వాళ్ళకి వినయ్ అంటే చాలా ఇష్టం, కానీ ఊరికి మాత్రం రానిచ్చేవారు కాదు. అదెందుకో వినయ్కి కూడా అర్థమయ్యేది కాదు. వినయ్ కూడా ఇంట్రోవర్ట్ కావడంతో పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఈసారి మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ వినయ్ని తను వాళ్ళ ఊరికి ఎప్పుడూ వెళ్ళడని బాగా ఏడిపించారు. ఇక తన వాళ్ళకి తనంటే ఇష్టం లేకపోవడం వల్లనే అలా చేస్తున్నారని వినయ్ ఫ్రెండ్స్ అందరూ తనను బాగా ఏడిపించేవారు. ఇక వినయ్కి బాగా కోపం వచ్చి ఎలా అయినా వాళ్ళ ఊరికి వెళ్ళాలని నిర్ణయించుకొని ఎవరికీ చెప్పకుండా తన ఊరికి బయలుదేరాడు. తన ఊరికి వెళ్ళేసరికి అర్ధరాత్రి 3 గంటలైంది. ఆ ఊరికి రావడం అదే మొదటిసారి. అందులోనూ పక్కా పల్లెటూరు కావడంతో ఎటు వెళ్లాలో అర్థం కాక వాళ్ళ పెద్దనాన్నకి కాల్ చేశాడు వినయ్. హలో పెద్దనాన్న, నేను మన ఊరి దగ్గరకు వచ్చాను, ఇంటికెలా రావాలి అని అడిగాడు. అందుకు ఫోన్లో తన పెద్దనాన్న మన ఊరికా? ఇప్పుడా? ఎందుకొచ్చావు వినయ్? అసలిప్పుడు ఎక్కడున్నావు అని అడిగాడు. అందుకు వినయ్ మన ఊరికి బస్సులు దొరకపోయేసరికి పక్క ఊరి బస్టాండ్లో ఉన్నా పెద్దనాన్న, అయినా ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడిగాడు. అందుకు ఆ పెద్దనాన్న, అమ్మయ్యా నువ్వెక్కడికి వెళ్ళకు, నేను వచ్చేదాకా అక్కడే బస్టాండ్లో కూర్చో, ఎక్కడికి వెళ్ళకు, నేను బయలుదేరుతున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. సరే అని వినయ్ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే ఈలోపు ఒక పెద్దాయన, ఏంటి బాబు ఇక్కడ కూర్చున్నావు, ఏ ఊరు మీది అని అడిగాడు. అందుకు వినయ్, రావులపూడండి, మా పెద్దనాన్నగారు వస్తా అన్నారు అని చెప్పగా ఆ పెద్దాయన, అవునా, మాది అదే, పద వెళ్దాం, దగ్గరే ఇక్కడి నుండి అని అన్నాడు. పెద్దనాన్నని సర్ప్రైజ్ చేయొచ్చని వినయ్ ఒప్పుకొని వాళ్ళిద్దరూ బయలుదేరారు. రావులపూడి పొలిమేర దాకా ఇద్దరూ మాట్లాడుకుంటూ వచ్చారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక వాళ్ళ వెనక ఎవరో వస్తున్నట్టు అనిపించింది ఇద్దరికి. కానీ ఒకరికొకరు చెప్పుకోకుండా అలానే ముందుకు వెళ్తూ ఉంటే దారి మొత్తం పొగమంచు, ఏవో కళ్ళు తమనే చూస్తున్న ఫీలింగ్. వెనక్కి తిరిగితే ఎవరూ లేరు. ఆ పెద్దాయన వినయ్కి భయం పోగొడదామని మాటలు కలుపుతూ, ఇంతకీ మీ పెద్దనాన్న పేరేంటి బాబు అని అడిగాడు. అందుకు వినయ్ భూపతి అని చెప్పాడు. అందుకు ఆ పెద్దాయన, ఓ అంటే మీ నాన్న ఉమాపతే కదా, అంటే నువ్వు ఉమాపతి పెద్ద కొడుకు అన్నమాట అని ఆ పెద్దాయన అంటూ ఉండగా, కాదండి చిన్న కొడుకుని అని వినయ్ చెప్పాడు. అప్పుడు ఆ పెద్దాయన కంగారుగా, చిన్న కొడుకువా, నువ్వెందుకొచ్చావు ఇక్కడికి, ముందు ఊరు నుండి వెళ్ళిపోదాం పదా అని వినయ్ చెయ్యి పట్టుకొని ఊరి పొలిమేర వైపు పరిగెత్తడం మొదలెట్టాడు. వినయ్కి ఏవీ అర్థం కావడం లేదు. వాళ్ళు పరిగెత్తడం మొదలు పెట్టగానే ఎవరో గజ్జలతో వాళ్ళ వెనక వస్తున్నట్టు శబ్దం మొదలైంది. సడన్గా ఆ పెద్దాయన కాలికి పెద్ద మేకు గుచ్చుకుని రక్తం కారుతూ నడవలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. నువ్వు వెళ్ళిపో, పారిపో, లేదంటే తను నిన్ను వదలదు, ముందు ఊరొదిలి వెళ్ళిపో అంటూ ఆ పెద్దాయన కింద పడి అరుస్తూ ఉన్నాడు. అలా అనగానే వినయ్ పరిగెత్తడం మొదలు పెట్టగానే ఆ గజ్జల శబ్దం వినయ్ వైపు వేగంగా రావడం మొదలైంది. వినయ్కి వణుకుతో పాటు ఊపిరి ఆడట్లేదు. ఇది తను రాకూడని ప్లేస్ అని అయితే మాత్రం అర్థమైంది. చుట్టూ చెట్లు, పొదలు, పైగా పొగమంచు కావడంతో వినయ్ ఎటు వెళ్తున్నాడో కూడా తెలియట్లేదు. భయంతో పరిగెడుతున్నాడు. సడన్గా తన ఎదురుగా మంచులో ఒక నల్లటి ఆకారం ఎర్రటి కళ్ళతో జుట్టు విరబోసుకొని తన వైపే రావడం చూశాడు వినయ్. ఆ ఆకారం దగ్గరికి వచ్చేసరికి అంతే, ప్రాణం పోయినట్టయింది వినయ్కి. ఒక్కసారిగా వెనక్కి తుళ్ళిపడ్డాడు. సడన్గా
భూమిలో నుండి ఒక భయంకరమైన చెయ్యి తన కాలు పట్టుకుంది. విడిపించుకోవటానికి వినయ్కి రావట్లేదు. ఆ ఆకారం మెల్లగా దగ్గరికి వస్తూ ఉంటే ప్రాణం మీద ఆశ మెల్లగా పోతూ ఉంది. ఆ ఆకారం దగ్గరికి వచ్చేసరికి వినయ్ చేతులతో గట్టిగా కళ్ళు మూసుకొని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అంతే, మొత్తం నిశ్శబ్దం. చుట్టూ ఎవ్వరూ లేరు. ఇక ఊరు దాటేయాలని వెళ్తూ ఉంటే దారిలో ఒక చిన్న పిల్లాడి ఏడుపు వినిపించింది. భయంగా ఒక వైపుగా వెళ్తే అక్కడ ఒక బావి కనిపించింది. తన వెనక ఎవరో వస్తున్నట్టు అనిపించింది. ఆ బావి వెనక్కి వెళ్ళి కూర్చుని దాక్కున్నాడు. సడన్గా బావిలో ఏదో పడ్డట్టు పెద్ద శబ్దం వినిపించింది. మెల్లిగా బావిలోకి తొంగి చూస్తే ఆ బావి మొత్తం రక్తంతో నిండి భయంకరమైన కంపు వస్తోంది. సడన్గా ఆ రక్తంలో నుండి ఒక ఆకారం బావి గోడలపై పాకుతూ పైకి రావడం చూసి భయంతో వినయ్ పొలిమేర వైపు పరిగెత్తాడు. పొలిమేర దగ్గరికి వచ్చేసరికి పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు కింద ఒక తెల్లటి ఆకారం జుట్టు ముందుకు విరబోసుకుని ఏడుస్తూ కనిపించింది. ఏది ఏమైనా ఊరి పొలిమేర దాటాలి అనుకుని వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. అంతే, ఆ ఆకారం ఒక్కసారి వినయ్ దగ్గరికి వచ్చి తన పీక పట్టుకొని అమాంతం గాల్లోకి లేపింది. ఒక భయంకరమైన గొంతుతో తప్పు చేశారు అంటూ భయంకరంగా ఏడుస్తూ ఆ ఆకారం దాని గోళ్ళని వినయ్ గొంతులో దింపింది. అలా గొంతులో నుండి రక్తం పోతూ ఉంటే తల మొండెం వేరు చేసేసింది. మరుసటి రోజు పొద్దున ఊరంతా ఆ మర్రి చెట్టు దగ్గర ఉన్నారు. వినయ్ తల మర్రి చెట్టుకు వేలాడదీసి ఉంది. వినయ్ని అలా చూసి వాళ్ళ పెదనాన్న తట్టుకోలేకపోయాడు. పెదనాన్న భూపతి ఉమాపతిని, మీ అమ్మ లక్ష్మిని కూడా ఈ ఊరే బలి తీసుకుంది, ఇప్పుడు నిన్ను కూడానా అని గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాడు. విషయం తెలిసి రాము కూడా రావులపూడికి బయలుదేరాడు. వినయ్ని కాపాడడానికి ట్రై చేసిన ఆ పెద్దాయనేమో పిచ్చోడైపోయి ఆ ఊర్లోనే తిరుగుతూ ఉన్నాడు. అసలు వినయ్ని ఎవరు ఎందుకు చంపారు? వాళ్ళ అమ్మా నాన్నలు ఎలా చనిపోయారు? అంటే ఆ ఊరికి రాము వస్తే తను కూడా చేస్తాడా? అసలు ఆ ఊరి కథ ఏంటి? వినయ్ చనిపోయాడు. చుట్టుపక్కల అన్ని ఊర్లలో మొత్తం ఇదే హాట్ టాపిక్ అయింది. రాముని కూడా వాళ్ళ పెదనాన్న రావద్దు అన్నారు. కానీ ఆ సాయంత్రానికే రాము రావులపూడికి చేరుకున్నాడు. తమ్ముడిని అలా చూసి తట్టుకోలేకపోయాడు రాము. ఏం జరిగింది అని ఎవరిని అడిగినా సరైన సమాధానం దొరకట్లేదు. మొత్తానికి దగ్గరుండి కర్మక్రియలన్నీ జరిపించారు. ఆ రోజు రాత్రి అందరూ బాధలో ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు రాము అసలేం జరిగిందని వాళ్ళ పెద్దనాన్నని చాలా గట్టిగా ప్రశ్నించాడు. ఊర్లో అందరూ వాళ్ళ అమ్మా నాన్న చనిపోయినట్టే ఈ అబ్బాయి కూడా చనిపోయాడు పాపం అని మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరుగుతోంది ఊర్లో? అమ్మా నాన్నల చావుకి తమ్ముడి చావుకి కారణం ఏంటి అని చాలా కోపంగా అడిగాడు రాము. అందుకు ఆ పెద్దనాన్న భూపతి, అవన్నీ మీ దగ్గర చిన్నప్పటి నుండి దాచాను. అసలు ఈ ఊరి కథ ఏంటంటే తన పేరు మాయా అని అంటూ ఉండగా, మాయనా? ఆవిడెవరు అని రాము అడిగాడు. అందుకు ఆ పెద్దనాన్న, నీకు ఆ మాయా గురించి తెలియాలంటే మన ఊరి గురించి తెలియాలి. మన పూర్వీకులకి కొన్ని వింత ఆచారాలుండేవి. బేబీ టాసింగ్ అని చిన్నపిల్లలను గాల్లో నుండి కిందకు విసిరేయడం, సుంతి అని ఒక ఆచారం, బొటనవేలు కోసుకొని దేవుడికి నైవేద్యం పెట్టడం, ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇవన్నీ చేస్తే వాళ్లకు మంచి జరుగుతుందని ఏదో ఆశ. అలాంటి ఒక ఆచారం మన ఊర్లో ఏంటంటే, నెలలు నిండని పిల్లలకు జబ్బులు త్వరగా తగ్గాలని, ఆ జబ్బులు రాకూడదని ఊరి చివర ఉన్న బావిలో ముంచి చాలాసేపు ఉంచుతారు. ఆ చిన్న పసికందు చనిపోతే రాక్షసుడి బిడ్డ అని మన ఊరిలో ఇంతకు ముందు నమ్మేవాళ్ళు. దాన్నే అనుసరించేవారు. మాయా అనే ఆవిడ ఒక దైవభక్తురాలు. ఆవిడ చాలా మంచి మనిషి. లేక తనకి ఒక పాప పుట్టింది. కానీ సడన్గా ఆ పాపకి 7 నెలలు ఉండగా ఏదో ఒక చిన్న జబ్బు చేసింది. తర్వాత ఊర్లో కొంతమందికి అదే వ్యాధి లక్షణాలు కనిపించాయి. వాళ్ళ ఆయనేమో పచ్చి తాగుబోతు కావడంతో
ఈ బిడ్డ రాక్షస బిడ్డ కావటం వల్లే ఇలా జరుగుతోందని నిరూపించాలని ఊరి పెద్దలైన మా తాతగారి దగ్గర పంచాయతీ పెట్టారు. మాయా ఎంత మొత్తుకున్నా వినకుండా ఆ పాపని నీళ్లలో ముంచారు. ఆ పాప ఊపిరాడక చనిపోయింది. వాళ్ళ అమ్మ మాయా ఏడ్చి ఏడ్చి తన బిడ్డలేని జీవితం తనకు వద్దని ఊరంతా చూస్తూ ఉండగానే తనని తానే తగలబెట్టుకుంది. అలా తగలబెట్టుకునే ముందు ఆవిడ మాట్లాడిన మాటలేంటంటే, మీ వంశంలో ఒక్క కాన్పు కూడా బ్రతికి ఉండదు అని ఆ పెద్దనాన్న చెప్తూ ఉండగా, ఇంతలో రాము, అంటే తమ్ముడిని చంపింది దెయ్యమా? ఈ దెయ్యాలు అవన్నీ నమ్మాలా? మరి నిన్ను నన్ను ఎందుకు చంపలేదు అని రాము అడగ్గా ఆ పెద్దనాన్న, అవును, ఆ మాయానే పిశాచి అయ్యి ఊరి పొలిమేరలో మన వంశం వారు ఎప్పుడొస్తారా అని కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తూనే ఉంది. మొదట్లో మన పెద్దవాళ్ళు దాన్నంతా నమ్మలేదు. కానీ తను చెప్పినట్టే మన పెద్దోళ్ళందరూ చనిపోయారు. అందులో అందరూ ఊరి పొలిమేర చెట్టుకి వేలాడుతూనే చచ్చారు. ఇక అప్పటి నుండి మన వంశం వారిని ఇక్కడ ఉంచటం మానేశాం. కానీ వినయ్ మాత్రం నేను చెప్పిన మాట వినలేదు అని ఏడుస్తూ చెప్తూ ఉన్నాడు పెద్దనాన్న. అప్పుడు రాము మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు, మరి నిన్ను నన్ను ఎందుకు చంపలేదు అని అడిగాడు. అందుకు ఆయన ఇలా అంటున్నాడు, తర్వాత తనకి తాను నిప్పు పెట్టుకున్నాక ఇలా గట్టిగా అరిచింది, మొత్తం వంశాన్ని నాశనం చేస్తా, కానీ అందరినీ ఒకేసారి చంపితే ఇక్కడే మీ వంశం నాశనం అవుతుంది. కానీ మీ వంశం ముందుకు వెళ్ళాలి, నేను మీ బిడ్డలని చంపుతూనే ఉండాలి అని అంటూ తగలబడిపోయింది. అందుకే మీ ఇంట్లో మొట్టమొదట పుట్టిన బిడ్డని వదిలేసి మిగిలిన వారిని ఎవ్వరినీ వదలను, అందరినీ ఇదే పొలిమేరలో చంపుతా అని శాపం పెట్టింది మాయా. అప్పటి నుండి మన ఇంట్లో ప్రశాంతత లేదు. మన ఇంట్లో ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో నడుస్తున్నట్టు శబ్దాలు వినిపించేవి అని చెప్తూ ఉండగానే రాము వెనక ఎవరో వెళ్ళినట్టుగా అనిపించింది. రాత్రుల్లో కిటికీల నుండి ఎవరో మనల్ని చూస్తున్నట్టు అని పెద్దనాన్న చెప్తూ ఉండగా రాము ఎదురు కిటికీలో ఎవరో తననే చూస్తున్నట్టు రాముకి అనిపిస్తోంది. కొన్నిసార్లు వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం, గజ్జల శబ్దాలు రావటం, ఇంకా ఇలాంటివి చాలా అని పెద్దనాన్న చెప్తూ ఉండగా, మరి ఊరు వదిలి దూరంగా వెళ్ళిపోవచ్చు కదా పెద్దనాన్న అని అడగ్గా, మన వంశంలో వాళ్ళు ఎప్పుడైతే ఊరు దాటి పర్మనెంట్గా వెళ్తారో అదే రోజు ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా అందరూ చస్తారు. అదే ఆ మాయ శాపం. ఇప్పుడు నేను, తర్వాత నా పెద్ద కొడుకు అలా ఈ ఊర్లోనే ఉంటామని మా నాన్నకి మాట ఇచ్చాం అని ఆ పెద్దనాన్న చెప్పాడు. మరి అమ్మనెందుకు చంపారు? అమ్మకి దీనికి ఏం సంబంధం అని రాము అడగ్గా, అప్పుడు ఆ పెద్దనాన్న, మా నాన్న చనిపోయినప్పుడు మీ ఇంటి నుండి మీ నాన్న రాలేదు, రాకూడదు, వస్తే ఆ పిశాచి చంపేస్తుంది. అదే సమయంలో మీ అమ్మ కడుపుతో ఉంది. అప్పటికే నువ్వు వినయ్ చిన్నపిల్లలు. మీ అమ్మనే వస్తా అంది. మేము వద్దు అన్నా కూడా చనిపోయిన తన మావయ్యను చూడటానికి వస్తానని అంది. ఇంకా కడుపుతోనే ఉన్నా కాబట్టి ఏమీ కాదు అని బయలుదేరింది. ఆ రోజు మీ అమ్మ పొలిమేరకి రాగానే మీ అమ్మ కడుపులో ఉన్న పాపని చంపడానికి ఆ రాక్షసి మాయ మీ అమ్మ కడుపు చీల్చి ఆ పాపని చంపేసింది. ఇది తెలిసిన మీ నాన్న ఆ రోజు కోపంగా ఊరికొచ్చి పొలిమేర వైపుకెళ్ళాడు. మళ్ళీ ఈ రోజు దాకా కూడా మీ నాన్న శవం కూడా దొరకలేదు అని ఆ పెద్దనాన్న చెప్తూ ఉండగా, ఇవన్నీ విని రాము కళ్ళలో నీళ్లు దిగాయి. గొంతులో బాధ అలానే దిగమింగుకొని, దాన్ని మనం ఏమీ చేయలేమా అని అడిగాడు. అందుకు ఆ పెద్దనాన్న, ఆ ఆలోచన చచ్చినా కూడా చేయకు, చావుకి బ్రతిక్కి మధ్యలో పెడుతుంది ఆ పిశాచి, చంపదు, అలా అని బ్రతకనివ్వదు. ఆ ఆలోచన పోయేదాకా నరకం చూపిస్తుంది. నువ్వు పొద్దున్నే ఊరికి వెళ్ళిపో, ఇంకెప్పుడు ఈ ఊరి వైపు రావద్దు, ఇప్పటికైతే పడుకో అని ఆ పెద్దనాన్న భూపతి తన గదికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు రాము ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ
కారణం ఎవ్వరికీ తెలియలేదు. ఒకవేళ బాధతో అలా చేశాడా, లేక దేనికైనా భయపడి అలా చేశాడా అని ఎవ్వరికీ తెలియలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.